హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రేమ కథ ముగింపులో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. కస్తూరి పిచ్చి పిచ్చిగా అయి ఉండటంతో ఆనందపడుతూ, చూసావా, నేను చెప్పినట్లుగా నువ్వు ఇషాన్కి దూరంగా ఉండుంటే నీకు ఈ గతి పట్టుండేదే కాదు అని పెద్దగా నవ్వుతుంది శ్వేత. ఇషాన్ లోపల నుండి అన్ని కోపంగా గమనిస్తూ వింటూ ఉంటాడు. శ్వేత మీద పట్టరాని కోపం వచ్చేస్తుంది ఇషాన్కి. ఛీ, ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు. నేను ఇంత గుడ్డిగా నమ్మాను శ్వేతని. నాకు తెలియకుండా ఇంత పెద్ద ప్లాన్ వేసింది అంటే నన్ను మోసం చేసి నా ఆస్తినంతా దోచేసుకోవాలనుకున్నదన్నమాట. ప్లాన్ గా కస్తూరి నాకు దూరం చెయ్యాలి అనుకుంది. అందుకని గిరిని అడ్డం పెట్టుకుంది. అమ్మ చెబుతూనే ఉంది, శ్వేతాని నమ్మకు అని. నేనే గుడ్డిగా నమ్మాను అని బాధపడుతూ ఉంటాడు ఇషాన్ రూంలో. ఇంతలో శ్వేత గొంతు పెద్దగా వినపడుతుంది. పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది కస్తూరిని. సాత్విక్, దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం అని అడుగుతుంది. చంపేద్దామా అని అంటుంది. ఇది బ్రతుకుంటే ఇషాన్కి నిజం తెలుస్తుంది అని పెద్ద పెద్దగా శ్వేత ఆవేశంతో అరుస్తూ ఉంది. ఇంతలో లోపల నుంచి ఆవేశంగా ఇషాన్ బయటికి వస్తాడు. శ్వేత అంటూ గన్ తీసుకుని వచ్చి పెద్దగా అరుస్తాడు. శ్వేత ఇషాన్ గొంతు విని భయపడిపోతుంది. నీకెంత ధైర్యం ఉంటే నా భార్యని చంపేద్దామని చెప్తున్నావు? నేను అన్ని వింటున్నాను. లోపల నుంచి మనిషిని చంపే అంత దుర్మార్గురాలు అయిపోయావు నువ్వు. ఛీ, పాపిష్టిదానా! గిరిని అడ్డం పెట్టుకొని నువ్వు ఎంత నాటకమాడావు. అపంశవం తెలియని చిన్న పిల్లవాడిని అడ్డం పెట్టుకొని కస్తూరి మీద కక్ష పెంచుకొని కస్తూరిని చంపేయాలి అని ఎంత దూరం వెళ్ళావు? కస్తూరి నా ప్రాణం. సాత్విక్ తో కలిసి తప్పు పని చేపించాలి అనుకున్నావు. మా అత్తకి కూడా నక్లెస్ ని ఆశగా చూపించి ఆమెని ఒక పాములా వాడుకున్నావు. ఎందుకు నువ్వు ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావు అని అరుస్తూ అటు చెంప ఇటు చెంప చెల్లుమనిపిస్తాడు ఈశాన్. శ్వేతకు టెన్షన్ పడుతుంది. ఇషాన్ని చూస్తూ ఉంటుంది. అంతలో సాత్విక్, నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు శ్వేత. నాకు చెడుగా చెప్పావు. మా అమ్మకు అలాగే చెప్పావు. నాకు బుద్ధి వచ్చింది. నీ వల్ల నేను నా స్నేహితుడికి అన్యాయం చేసేవాణ్ణి, ఒక నిండు జీవితాన్ని అన్యాయం చేసేవాణ్ణి అని ఏడుస్తూ ఉంటాడు సాత్విక్. శ్వేతకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. కస్తూరి లేచి ఇషాన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇషాన్, గిరి ఎక్కడున్నాడు శ్వేత అని పెద్దగా అరుస్తాడు. అది అది అని నసుకుతూ ఉంటుంది శ్వేత. నువ్వు చెప్తావా లేక పోలీసులు కాల్ చేయమంటావా అని అడుగుతాడు ఈశాన్. నాకు నువ్వు కావాలి ఈశాన్, అందుకే నేను ఇదంతా చేశాను అని చెప్తుంది శ్వేత. నీకు అర్థమవుతుందా శ్వేత నువ్వు చేసే పని అని అంటాడు ఈశాన్. నాకు నువ్వు కావాలి, నీ ఆస్తి కావాలి, అందుకే నేను ఇదంతా చేశాను. నీకు కస్తూరి మీద ప్రేమ కలిగింది, నన్ను దూరం పెట్టావు, అందుకే నేను కస్తూరి మీద కక్షను పెంచుకున్నాను అని చెప్తుంది. నీకు ఏం అన్యాయం చేసింది శ్వేత? కస్తూరి మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావు. ఏదైనా ఉంటే నువ్వు నా మీద తీర్చుకోవాలి, అంతేకాని అమాయకురాలి జీవితాన్ని బలి చెయ్యాలి అనుకోకూడదు అని పెద్దగా అరుస్తాడు ఇషాన్. ముందు గిరి నాకు అప్పచెప్పు అని అంటాడు ఇషాన్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే నేను గిరిని వదులుతాను, లేకపోతే గిరి నా దగ్గరే ఉంటాడు. నేను ఎవ్వరికి గిరి ఉండే అడ్రస్ చెప్పను అని కరాఖండిగా చెప్పేస్తుంది శ్వేత. ఇషాన్కి భయంకరమైన కోపం వస్తుంది. ఇంతలో ఇషాన్కి కాల్ వస్తుంది. సురేఖ గారి దగ్గర నుంచి. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు ఇషాన్. ఇషాన్, నేను రేపు ఉదయాన్నే బయలుదేరి వస్తున్నాము, మొక్కు అంతా తీర్చేశాను అని చెప్తాడు సురేఖ గారు. అలాగే అమ్మా అని ఫోన్ పెట్టేస్తాడు ఇషాన్. అంతలో కస్తూరి శ్వేతతో, శ్వేత, నేను ఇషార్ గారితో నీ పెళ్లి జరిపిస్తాను, నా తమ్ముణ్ణి గిరిని వదిలేస్తావా అని అడుగుతుంది జాలిగా మొహం పెట్టి. ఇషాన్ సీరియస్ గా, ఏంటి కస్తూరి, ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని పెద్దగా అంటాడు. నాకు అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను ఇషాన్ గారు అని చెప్తుంది కస్తూరి. సాత్విక్ కూడా, ఏంటమ్మా కస్తూరి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటాడు. నీకేం తెలియదన్నయ్యా, మీరు గమ్ముగుండండి. నాకు నా తమ్ముడి ప్రాణం ముఖ్యం. నాకున్నది ఈ ప్రపంచంలో నా తమ్ముడు మాత్రమే అని ఏడుస్తుంది కస్తూరి. ఇషాన్, కస్తూరి, నువ్వు లేకుండా నేను అస్సలుండలేను. నన్ను, నాలో ఉన్న కోపాన్ని ప్రేమతో మార్చావు నువ్వు.
అలాంటిది నిన్ను వదిలి నేను ఎలా ఉండగలను అని ఏడుస్తాడు ఇషాన్. తప్పదు ఇషాన్ గారు, నా తలరాత ఆ దేవుడు ఇంతవరకే రాశాడు మీతోటి. నేను అనాథగా ఉండాలని ఆ దేవుడు నా మొహాన ఎప్పుడో రాసేశాడు. అందుకే అందర్నీ దగ్గర చేసినట్లే చేసి దూరం చేసేస్తాడు. నాకు ఇప్పటిదాకా మీతో కలిసిన ఈ జ్ఞాపకాలు నాకు చాలు. ఈ జ్ఞాపకాలు పెట్టుకొని నేను బ్రతికినంత కాలం సంతోషంగా గడిపేస్తాను అని ఏడుస్తూ చెప్తుంది కస్తూరి. ఇషాన్ మాట్లాడబోతుంటే, మీరు ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇషాన్ గారు అని కస్తూరి చెప్పి ఒట్టేపించుకుంటుంది తన మీద. ఇషాన్ ఏమి చేయలేక ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ శ్వేత చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే కస్తూరి తనకు ఇషాన్నిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పింది. శ్వేత కస్తూరితో చెప్తుంది, ఇషాన్తో నా పెళ్లైన మరుక్షణమే నీ తమ్ముణ్ణి నీకు అప్పగిచ్చేస్తాను. తొందరలో నీ తమ్ముడు నడుస్తాడు అని డాక్టర్ కూడా చెప్పారు. ఆపరేషన్ సక్సెస్ అయిందంట అని చెప్తుంది శ్వేత. సంతోషంగా కస్తూరి, ఇషాన్ గారు మీరు అత్తయ్యతో ఏమీ చెప్పకండి, రేపే నీకు శ్వేతకి గుడిలో పెళ్లి జరుగుతుంది అని చెప్తుంది కస్తూరి. ఇషాన్ సరే కస్తూరి, నువ్వేది చెప్తే అదే జరుగుతుంది అని చెప్పేసి సీరియస్ గా లోపలికి వెళ్లిపోతాడు. కస్తూరి ఏడుస్తూ వంటగదిలోకి వెళ్లిపోతుంది. సాత్విక్ ఏమీ చేయలేక తన రూమ్ లోకి వెళ్లిపోయాడు. శ్వేత సంతోషం పట్టలేక ఆనందంతో వెళ్లిపోతుంది తను. ఇషాన్ కస్తూరి దగ్గరికి వచ్చి, ఏంటి కస్తూరి నువ్వు చేసిన పని అని అడుగుతాడు. నేను అంతా ఆలోచించే చేస్తున్నాను ఇషాన్ గారు అని చెప్తుంది కస్తూరి. ఇంతలో సాత్విక్ నాకు కొంచెం వర్క్ ఉంది అని బయటకు వెళ్లిపోతుంటాడు. ఎక్కడికి రా అని అడుగుతాడు. ఇప్పుడే వస్తాను అని చెప్పి గబగబా వెళ్లిపోతాడు సాత్విక్. సాత్విక్ శ్వేతకు తెలియకుండా తనని ఫాలో అవుతాడు. శ్వేత డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా గిరి ఉండే అడ్రస్ కి వెళ్తుంది. సాత్విక్ శ్వేత గిరిని దాచిన ప్లేస్ లో దూరంగా కార్ పార్కింగ్ చేసుకుని ఇంటి వెనకాల నుంచి గోడ దూకి వస్తాడు. అక్కడ గిరి ఉంటాడు. ఇంకా 4 రౌడీలను ఉంచుతుంది శ్వేత అక్కడ. ఫోన్ తీసి వీడియోని రికార్డ్ చేస్తాడు. మళ్ళీ ఏమీ ఎరగనట్లు ఇంటికి వచ్చేస్తాడు. ఇషాన్ రూములో కూర్చొని బాధగా ఆలోచిస్తూ ఉంటాడు. సాత్విక్ ఇషాన్ రూమ్లోకి వెళ్లి డోర్ వేస్తాడు. ఎవరా అని ఇషాన్ వెనక్కి తిరుగుతాడు. సాత్విక్ గబగబా వచ్చి ఫోన్ తీస్తాడు. ఏంట్రా, ఏంటి ఆ చెమట, ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఎందుకింత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు ఇషాన్. తన తీసిన వీడియోని ఇషాన్ ముందు పెడతాడు. శ్వేత చేసిన దుర్మార్గమంతా. ఇషాన్ కి భయంకరమైన కోపం వచ్చేస్తుంది. దాన్ని ఇప్పుడే చంపేస్తా అని లెగుస్తాడు కోపంగా. ఇప్పుడు కాదురా, రేపు ఎటు అది గుడికి వస్తుంది కదా, నువ్వు గుడి దగ్గర మేనేజ్ చేయి. కస్తూరికి కూడా అనుమానం కలగకుండా నేను గిరి ఉన్న అడ్రస్ కి వెళ్లి గిరిని కాపాడుకొని తీసుకుని వస్తాను అని చెప్తాడు సాత్విక్. బాగుందిరా నీ ప్లాన్, అలాగే చేద్దాం అని చెప్తాడు ఈశాన్. సరే అయితే జాగ్రత్త, ఎవరికి తెలియకుండా పకడ్బందీగా మనం అమలు చెయ్యాలి ఈ ప్లాన్ అని చెప్తాడు సాత్విక్. సరే అంటాడు ఈశాన్. కస్తూరితో ఈశాన్ అస్సలు మాట్లాడడు. భోజనానికి రమ్మని పిలుస్తుంది కస్తూరి. ఏం మాట్లాడకుండా వచ్చి భోజనం చేసేసి తన రూమ్లోకి వెళ్లిపోతాడు. కస్తూరి ఏడుస్తూ బాధగా సోఫాలో పడుకుంటుంది. ఈశాన్ కార్తీక్ ని తన పక్కనే పడుకోబెట్టుకుంటాడు. కస్తూరి ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడుకో నిద్రపోతుంది. కాలింగ్ బెల్ మోగిన శబ్దం అవుతుంది. ఎవరా అని వెళ్లి చూస్తుంది కస్తూరి. ఎదురుగా సురేఖ గారు వాళ్ళు వచ్చి ఉంటారు. నవ్వుతూ బాగా జరిగిందా అత్తమ్మా దర్శనం అని అడుగుతుంది. చాలా బాగా జరిగిందమ్మా అని అంటూ లోపలికి వస్తారు. తులసి వెళ్లి కాఫీ కలిపి అందరికీ ఇస్తుంది. ఇంతలో ఈశాన్ సాత్విక్ కూడా లేచి వస్తారు. వాళ్లకు కూడా కాఫీ ఇస్తుంది తులసి. ఈశాన్, అమ్మా నాకు సాత్విక్కి కొంచెం పని ఉంది, బయటికి వెళ్లి వస్తాం అని చెప్తారు. అలాగే అని అంటారు సురేఖ గారు. ఇద్దరు రెడీ అయ్యి బయటకు వెళ్లిపోతారు. కస్తూరి నేనేం చెప్పాలి అత్తయ్య గారికి అని ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య, నేను గుడికి వెళ్లి వస్తాను అని చెప్తుంది కస్తూరి. సరే అమ్మా, వెళ్లేసిరా, నువ్వు ఇషాన్ వాళ్లతో వెళ్తే సరిపోతుందిగా అని అంటారు సురేఖ గారు. నేను వెళ్లి వచ్చేస్తాను అత్తయ్య అని అంటుంది కస్తూరి. సరే అంటారు. కస్తూరి త్వరగా రెడీ అయ్యి తన గుడికి వెళ్తుంది. అక్కడ శ్వేత చక్కగా ముస్తాబయ్యి పెళ్లి కూతురులా రెడీ అయి ఉంటుంది. కస్తూరి బాధగా చూస్తూ శ్వేత దగ్గరికి వెళ్తుంది.
ఏమిటి ఇంకా ఇషాన్ రాలేదు అని అడుగుతుంది శ్వేత. ఇందాకే వచ్చేశారు మేడం అని అంటుంది కస్తూరి. అవునా అని ఇషాన్కి కాల్ చేస్తుంది శ్వేత. ఇషాన్ కాల్ లిఫ్ట్ చేసి దగ్గరలోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను అని చెప్తాడు. సరే అని కాల్ కట్ చేస్తుంది శ్వేత. అనుకున్నట్లుగానే ఇషాన్ పట్టుబట్టలు కట్టుకుని పెళ్లి కొడుకులాగా వచ్చేస్తాడు. కస్తూరి కళ్ళ నీళ్లతో ఇషాన్ని చూస్తూ ఉంటుంది. ఇషాన్ కస్తూరితో అస్సలు మాట్లాడు. కామ్గా శ్వేతతో చాలా క్లోజ్ గా ఉంటాడు. అది చూసి కస్తూరి చాలా బాధపడుతుంది. పంతులు గారు, ఇక వచ్చి మీరు పీటల మీద కూర్చోండి అని అంటారు శ్వేత ఇషాన్ని. పూజ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సాత్విక్ పోలీసులు తీసుకుని వెళ్లి రౌడీలను పోలీసులకు అప్పచెప్పి గిరిని సేఫ్ గా తీసుకుని వస్తాడు. సరిగ్గా తాళి కట్టే సమయానికి పోలీసులు తీసుకుని వస్తాడు సాత్విక్. కస్తూరి అయోమయంగా చూస్తుంది. ఏమీ అర్థం కాక పోలీసులు వచ్చి శ్వేతను అరెస్ట్ చేస్తారు. శ్వేత పెద్దగా అరుస్తూ, నన్ను మోసం చేస్తారా మీరు? గిరిని నేను చంపేస్తాను అని పెద్దగా అరుస్తుంది. కస్తూరి భయపడుతూ ఉంటుంది. గిరిని చంపేస్తాను అనగానే అంతలో గిరిని సేఫ్ గా సాత్విక్ తీసుకుని వస్తాడు కస్తూరి దగ్గరకు. చిన్నగా అడుగులు వేసుకుంటూ గిరి. కస్తూరి ఏడుస్తూ గిరి దగ్గరికి వెళ్తుంది. నీకేం కాలేదు కదా గిరి అని అడుగుతుంది తమ్ముణ్ణి. లేదు అక్క, నేను బాగున్నాను అని చెప్తాడు గిరి. చాలా థ్యాంక్స్ అన్నయ్య, నా తమ్ముణ్ణి కాపాడినందుకు అని సాత్విక్ని పట్టుకుని ఏడుస్తుంది కస్తూరి. గిరి, నీకు తమ్ముడైతే నాకు తమ్ముడే కస్తూరి అని అంటాడు సాత్విక్. ఇది నా బాధ్యత అని చెప్తాడు. అంతలో ఇషాన్ వచ్చి, శ్వేత, నువ్వు చేసిన పనికి జీవితాంతం జైల్లోనే పడుండాలి అని చెప్తాడు ఇషాన్. పోలీసులు శ్వేతాన్ని తీసుకుని వెళ్లిపోతారు. ఇషాన్ కస్తూరి దగ్గరికి వస్తాడు. కస్తూరి ఏడుస్తూ తల వంచుకుంటుంది. ఏం కస్తూరి, శ్వేత అడిగితే నన్ను ఇచ్చేస్తావా అని అడుగుతాడు. ఏడుస్తూ ఇషాన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది కస్తూరి. పిచ్చి పిల్ల, నువ్వు ఎలా అనుకున్నావు నేను శ్వేతాన్ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ఇషాన్. సాత్విక్, సరే ఇంక ఇంటికి వెళ్దాం, అత్తయ్య వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తాడు సాత్విక్. నలుగురు కలిసి ఇంటికి బయలుదేరతారు. గిరిని చూసి, ఎవరు ఈ బాబు అని అడుగుతారు సురేఖ గారు. మా తమ్ముడు గిరి అత్తయ్య, మీరు అనాథాశ్రమంలో 10 లక్షలు ఇచ్చారు కదా, అది నా తమ్ముడు గిరియే అని చెప్తుంది కస్తూరి. సురేఖ గారు చాలా సంతోషిస్తారు. సాత్విక్ వాళ్ళమ్మ సత్యాన్ని తీసుకుని రూమ్ లోకి వెళ్తాడు. జరిగిందంతా చెప్తాడు సత్యకి. సత్య, ఇంత జరిగిందా అని చాలా బాధపడుతుంది. సత్య కస్తూరి తన గదిలో ఉంటే సత్య వెళ్లి, కస్తూరి, నన్ను క్షమించమ్మా, ఆ శ్వేత మాట విని నేను తప్పు చేశాను, నిన్ను తప్పుగా అన్నాను అని బాధపడతారు. అయ్యో పెద్దమ్మ, మీరేంది ఆ మాట అంటున్నారు? మీరు మా అమ్మ లాంటి వాళ్ళు, ఆ మాట అనకూడదు అని అంటుంది కస్తూరి. ఈ రోజు నుండి నువ్వు నా కూతురివి, నేను నిన్ను దత్తత తీసుకుంటున్నాను అని చెప్తుంది సత్య ఆనందంగా. కస్తూరి ఏడుస్తూ సత్యాన్ని పట్టుకొని అమ్మా అని అంటుంది. ఇంతలో ఇషాన్ వస్తాడు. ఏంటి ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు అని అంటూ. ఇషాన్, ఈ రోజు నుండి కస్తూరి నా కూతురు అని చెప్తుంది సంతోషంగా సత్య. ఇషాన్ సత్యలో వచ్చిన మార్పుకు చాలా సంతోషిస్తాడు. సత్య వెళ్లిపోతుంది తన రూమ్ కి. ఇషాన్ నుండి, ఈరోజు కార్తీక్ ని అమ్మ దగ్గర పడుకోబెట్టు అని చెప్తాడు కస్తూరికి. ఎందుకు అని అంటుంది కస్తూరి. నువ్వు మట్టి బుర్రవైపోయావు, మనం స్వామి దగ్గరికెళ్ళి కలిసి వచ్చాం కదా, అంతా మర్చిపోయావా అని అంటాడు ఇషాన్. సిగ్గుతో తల వంచుకుంటుంది కస్తూరి. సరే అని చెప్తుంది కస్తూరి. గిరిని, కార్తీక్ ని సురేఖ గారు తన రూమ్ లో పడుకోబెట్టుకుంటారు. కస్తూరి చక్కగా ముస్తాబయ్యి పాలు తీసుకుని వస్తుంది ఇషాన్ దగ్గరికి. ఇక్కడ ఇషాన్ కస్తూరి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎన్నో రోజులు వేచి ఉన్నా ఈ రాత్రి కోసం కస్తూరి తన సొంతం కాబోతుంది అని. కస్తూరి లోపలికి రావడమే పాల గ్లాస్ పక్కన పెట్టి హస్కీగా కస్తూరినే చూస్తూ ఉంటాడు. కస్తూరి సిగ్గుతో, ఏంటి ఇషాన్ గారు అలా చూస్తున్నారు అని అంటుంది. ఈరోజు నువ్వు నా కళ్ళకి చాలా అందంగా ఉన్నావు, నా కళ్ళ నుండి నిన్ను ఎప్పుడు నేను దూరం చేసుకోను, నీకు మాట ఇస్తున్నాను కస్తూరి అని కస్తూరి పెదాలను అందుకుంటాడు. కస్తూరి కూడా ఆనందంతో అతని తలలోకి వేళ్లు పోనిచ్చి అతని సహకరిస్తుంది. ఇద్దరు తనువులు ఆనందహేళిలో మునిగిపోతారు. ఇద్దరు అలసిపోయి ఎప్పటికో నిద్రలోకి జారుకుంటారు.
ఇప్పుడు కస్తూరి అనాథ కాదు. కస్తూరికి మంచి భర్త, అత్త, తల్లి లాంటి సత్య గారు, అన్న అయిన సాత్విక్ వీళ్ళందరూ కస్తూరి కుటుంబం అయింది. గిరి, కార్తీక్ ఇద్దరిని తమ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. కస్తూరి ఈశాన్. కొన్ని రోజులకు పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది కస్తూరి. సురేఖ గారికి ఇంటి వారసురాలు వచ్చేటప్పటికి ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. కస్తూరిని కంటికి రెప్పలా కాసుకుంటుంది. ఇక వారి జీవితాలు సంతోషంగా ఉంటాయి. ఇక ఈ రోజుతో ఈ కథ సమాప్తం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.